హాయ్ అండి, వెల్కమ్ టు మామాస్. ఏం లేదండి, కస్టమర్ సేమ్ బ్లౌజ్ చేయమన్నారు. యాజిటీస్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. చూడండి, ఇది బ్లౌజ్ హ్యాండ్స్. అది ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ కూడా ఇలా డ్రాప్స్ అడిగారండి. ఇలాంటి బీట్ వర్క్ యాక్చువల్గా నేను తొందరగా ప్రిఫర్ చేయనండి. అంటే కాస్ట్ కొంచెం తక్కువలో అయిపోద్ది, కానీ నేను వచ్చేటప్పటికి జర్దోజీ వర్క్ కానీ నాట్ వర్క్ కానీ ఎక్కువ నా ఒపీనియన్ ఏంటంటే, నాకు వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ అందరూ నా ఇష్టం అంటారు. నేను అలానే డిజైన్ చేసుకుంటాను, అలానే వేస్తాను. ఇది వచ్చేటప్పటికి సరదాగా ఆవిడ రెగ్యులర్ కస్టమరే కానీ పిక్ ఇచ్చారు ఆవిడ. ఇది వచ్చేటప్పటికి కొత్తగా పెళ్లి కూతురుకో ఏదో అని చెప్పారు. సేమ్ వర్క్ సేమ్ బ్లౌజ్ అన్నారు, నెక్తో సహా సేమ్ చేశాను. చూడండి, ఇది వచ్చేటప్పటికి అదే చెప్తున్నానండి, అన్నీ ప్యూర్ కాదు, కొన్ని సెమీ అయినా మనం అలానే చేసుకోవచ్చు. శారీకి బ్లౌజ్ వల్ల హైలైట్ అవుతుందనే చెప్తున్నాను కదా, అదే నేను చూపిస్తాను ఎగ్జాంపుల్. చూడండి, ఇది శారీలో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి. ఈ బ్లౌజ్ ఈ డాట్స్ ఉండదు, వర్క్ చేసినా ఉండదు, కాబట్టి నేను బార్డర్ కూడా ఇలానే ఇచ్చారుగా పిక్ అనుకుని బార్డర్ కూడా యూజ్ చేయాల. హ్యాండ్కి ఇలా వచ్చింది వర్క్, డ్రాప్స్, నెక్, ఫ్రంట్ కూడా ఇలానే వచ్చింది. చూడండి, సింపుల్ వర్క్, కొంచెం సింపుల్గా అయిపోద్ది అనమాట. సింపుల్ శారీస్ కావాల్సిన వాళ్ళు ఇలా చూసుకోవచ్చు. ప్లస్ ఇది వచ్చినప్పుడు వాళ్ళ కోడలు అన్నాను కదా, ఆవిడ శారీస్ సింపుల్గా కావాలన్నారు. చూడండి, సింపుల్ శారీస్ ఇలా ప్యూర్ కాకుండా మనకి సింపుల్ వేర్ వాడేసుకోవాలి, మనం ఎప్పుడైనా కట్టేసుకోవాలి, యూజ్ చేయడానికి మనకి రఫ్ అండ్ టఫ్ కావాలి అనుకుంటే ఇలా మిషన్ వర్క్స్ బెస్ట్ అండి. ఇది కంప్యూటర్ వర్క్ కాదండి, మిషన్ వర్కే. నేను మెసేజ్ చేసినా అదే చెప్తున్నాను. ఈ మిషన్ వర్క్లోనే ఇది చూడండి, జెరీ, కాపర్ జెరీ వచ్చింది. యాస్టీజ్ నేను ఇలా పెట్టి కూడా చూపిస్తున్నానండి, మ్యాచింగ్ పర్టికులర్గా చూసుకుంటాను నేను, అందుకని చెప్తాను. దీనిలో వచ్చేప్పటికి సిల్వర్ ఉంది, కాపర్ ఉంది, ఆ 2 కలర్సే యూజ్ చేశాను. ఇది వచ్చేటప్పటికి శారీలో బ్లౌజే కాబట్టి హ్యాండ్స్ యాస్టీజ్ ఉంచాను. ఫ్రంట్ వచ్చేటప్పటికి మాత్రం ఇదిగోండి, చిన్న మామిడి పిందండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. వర్క్ చిన్నగా, బార్డర్ కూడా చాలా చిన్నగా ఇచ్చాను. చిన్న పీకాక్స్ కింద ఇచ్చాను, ఎందుకంటే ఇలా ఒట్టి మ్యాంగోస్ అంటే కింద వచ్చేటప్పటికి నిండు రాదనమాట, అందుకని ఇలా పీకాక్స్ ఇచ్చాను. చిన్న మ్యాంగో బుటీస్, సింపుల్ వర్క్. చూడండి, ఇది వచ్చేటప్పటికి అదేనండి ఆవిడదే శారీ. ఇది కూడా శారీలో బ్లౌజే, దీనికి బార్డర్ రాలేదు, సింపుల్ వర్క్ ఇచ్చాను. ఇది మొత్తం జరీతో, ఇది గోల్డ్ జరీ వచ్చింది, జరీ ఇచ్చి ఈ పెసర పచ్చ థ్రెడ్ వర్క్ కొంచెం టచ్ చేసాం. దీనిలో కొంచెం ఎక్కువ ఇచ్చాను, ప్లస్ శారీ కలర్ అవుట్లైన్ ఇచ్చాను. బుటీస్ ఒకే పర్సనే కాబట్టి డిఫరెంట్ బుటీస్ ఇచ్చాను. ఇది కూడా మిషన్ వర్కేనండి. ఫ్రంట్ కూడా ఇలా వచ్చింది. ఈ వర్క్ చూడండి, మనకి ఎలా ఉన్నా ఇచ్చింగ్ అనేది ఉండదండి వర్క్లో, మిషన్ వర్క్ వచ్చేటప్పటికి. ఇవాళ ఇప్పుడు వచ్చేటప్పటికి 8:15 అయిందండి. ఇప్పుడు 8:30కి వచ్చి తీసుకెళ్తా అన్నారు రేపు ఫంక్షన్కి. ఇవాళ రెడీ అయ్యి చూపిస్తున్నాను. అదే చెప్తున్నాను, ఏ చెప్పినా నేను, మనకి సింపుల్ శారీ అయినా సరే బ్లౌజ్ వలన శారీ హైలైట్ అవుద్ది, శారీలో మనం హైలైట్ అవుతాం. నా థాట్ అదే, నేను చెప్పేది కూడా అదే. చూడండి, సింపుల్ శారీకి మగ్గం వర్క్ వేసాను. ఆ మగ్గం వర్క్ బడ్జెట్ చెప్పారు కాబట్టి ఆ బడ్జెట్లో వేసాను. ఇవి వచ్చేటప్పటికి సింపుల్ మిషన్ వర్క్స్. ఇది ప్లెయిన్ వచ్చింది కాబట్టి హ్యాండ్కి వర్క్ చేశాను, నెక్కి హ్యాండ్కి మొత్తం బుటీ, ప్లస్ శారీ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి మనకు బ్లౌజ్ బాగా హైలైట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి బార్డర్ హెవీగా ఉంది, అందుకని హ్యాండ్స్కి కూడా హెవీగా బార్డర్ పెట్టాను. నెక్ సింపుల్గా ఇచ్చాను, శారీ కలర్ అవుట్లైన్ ఇచ్చాను. చూడండి, చాలా రెడీ అవుతున్నాయండి. కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా వర్కర్స్ మొత్తం 1 మంత్ లీవ్లో ఉంటున్నారండి. ఆర్డర్ మొత్తం ఆపేశాను. అయినా నాకు నవంబర్ 15th వరకు ఆర్డర్ ఫుల్ అయిపోయింది కాబట్టి ఎక్స్ట్రా అవర్స్, అంటే మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు వర్క్ చేస్తున్నాం. వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండటం వలన కొంచెం టెన్షన్ ఉంది, తప్పదు కదా, అందుకని మీ ముందుకు ఎక్కువ రాలేకపోతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.